రక్తమే లేదు, రక్తం అత్తలేదు నీకు. కరెక్ట్ తింటే అసలు ఇది ఏసుంటి ప్రాబ్లం కూడా రాదు. అందరికి ఫోన్ చేసి రిపోర్ట్లు పంపి అడుగుతుండు ఏమైంది, రిపోర్ట్లు ఏమొచ్చింది అనుకుంటా. రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి జెండా ఎగిరేసి ఉంటుంది ఇంటికాడ. అందుకని చెప్పేసి ఇగో అన్నీ తీసుకుపోతున్నాం. ఏమేమి తీసుకుపోతున్నామో అన్నీ పెడతా. ఇళ్ళనే ఎప్పుడు తీసుకుంటా, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, మన వీడియోస్ కంటిన్యూ ఫాలో అవుతాడు. మంచి సబ్స్క్రైబర్ అన్నట్టు. అయితే మనం స్కూల్లో జెండాలు కడతాం కదా, అట్లనే ఇక్కడ మన జెండా ఎగిరేసే కాడ జెండాలు కట్టడం ఉంటుంది. ఎవ్వరు రమ్మంటే ఎవ్వరు కూడా రారు, అందుకని చెప్పేసి రెడీమేడ్ తీసుకుంటున్నాం. ఈ జెండాలు ఉన్నాయి చూడు, ఇవి రెడీమేడ్ అన్నట్టు. అంటే మనం లైవ్ పెట్టి కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. అయితే తీసుకున్నాం. ఏమేం కలర్లు తీసుకున్నామో ఇంటికైనాక చూపెడతాం. మా తమ్మునికి జ్వరం తగ్గుతలేదు కదా, అందరు కామెంట్లు చేసారు కదా, బ్లడ్ టెస్ట్ చేపిరి చూసుకుంటూ ఉండదు, ఇప్పుడు విషం జ్వరాలు వస్తున్నాయి అని చెప్పేసి. అందుకని చెప్పేసి వచ్చినాం. అంటే చిన్నగా ఉన్నప్పుడు చేయించుకున్నాం, ఇప్పుడు దాకా అసలు బ్లడ్ టెస్టే చేయించుకోలేం. నేను కూడా చేసుకోవాలి, కానీ అప్పుడప్పుడు చేసుకోవాలి. మనకేం రోగం ఉందో మనకే తెలియదు, మనకు తెలియకుండానే తయారైతాయి. నవ్వుతున్నావేంద్ర, ఏడాలరా సూదెత్తే. యాప్ సెట్ తెలుసుకో, పెద్దలు అట్నే చెప్పేటోళ్ళు మా అమ్మలు అప్పుడు. ఎన్నిసార్లు చెప్తావు, మొన్న కూడా అదే చెప్పినావు, డాడ్ అలవాటు చేసిండు సూదని. రక్తమే లేదు, రక్తం అత్తలేదు నీకు. లేదు రక్తం, చూస్తే ఐస్ మీద ఉన్నాడు కానీ రక్తం లేదు. అన్నం తినడే సరిగ్గా, అన్నం తినకనే ఇట్లా ఏదన్నా ఒకటి చెప్పు. అప్పుడప్పుడు అన్నం తినమని చెప్పు. ఎంతమంది చెప్పినా నువ్వు అట్లనే కరెక్ట్ తింటే అసలు ఇది ఏసుంటి ప్రాబ్లం కూడా రాదు. నువ్వు తినక ఏదో ఒకటి మీది తెచ్చుకుంటావు. కొంచెం ఒక 2-3 నిమిషాలు అంతే. మా అమ్మ అయితే ఫోన్ చేసి కొబ్బరి నీళ్ళు ఆపి గణేష్ గారికి జ్వరం వచ్చింది కదా, తొందర తగ్గుతుంది అనుకుంటా ఒక 100 ఫోన్లు చేసింది. అందుకని ఇగో ఇక్కడ తీసుకొని వచ్చిన. ఇక డైరెక్ట్ కొబ్బరి బొండ తీసుకుంటే సరిపోవు, ఇక బాటిల్ తీసుకుంటే బెస్ట్. సెరసాన్ తాగితే అయిపోతాయి. మరి నాకు కూడా ఇష్టం ఇవి కొబ్బరి నీళ్ళు అంటే, ఎంత తాగినా తాగుతాయి, తీయ ఉంటాయి. అంకుల్ మంచి కొట్టు. ఆల్రెడీ బాటిల్ కొట్టిస్తున్నా కదా, మళ్ళీ కొబ్బరి బొండ తాగుతుండు. చూడు, పైసలు ఖర్చు పెట్టాలని బాగుంటుంది. అవి ఇంటి కూడా తాగుతావా? అది మంచిగా తిండి తింటరా అంటే తినవు, ఏదో ఒకటి తెప్పించుకుంటావు. రక్త కణాలు తగ్గినాయా? ఇంకా చూపెట్టలే, డాక్టర్కి చూపెట్టినాక చూద్దాం. ఒక్క చేతులేమో అది, ఒక్క చేతులు ఇది. డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేస్తే డాక్టర్ చెప్తాడు, అందరికి ఫోన్ చేసి రిపోర్ట్లు పంపి అడుగుతుండు ఏమైంది, రిపోర్ట్లు ఏమొచ్చింది అనుకుంటా. డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ చూపెట్టు, రాజేష్ బాయ్. కొంచెం వెయిట్ చేయి, డాక్టరు లంచ్కి ఏంటంట, వచ్చినాక క్లారిటీ చెప్తాడు. ఫస్ట్ టైం ముందే తెలుసుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు. మంచిగా అడుగు, టెన్షన్ తీసుకో. ఇది నైట్, ఇది డైలీ 2 టైమ్స్, మధ్యాహ్నం తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత, ఇది కూడా డైలీ 2 టైమ్స్. ఓకే సరే, అన్నీ మంచిగా గుర్తుంచుకో. అన్నీ అని వేసుకోవాలా, తప్పదు. మరి ఇంత పొద్దుగాలు ఏం చెప్తున్నావు? నేనా, ఇగో మా కృష్ణవేణిని భరతమాత లెక్క రెడీ చేస్తున్నా. ముద్దుగున్నది కదా పాప, అలా టీచర్ చూసి నువ్వు భరతమాత లెక్క మంచిగా ఉంటావు, మీ మమ్మీకి చెప్పు నేను రెడీ చేయమని అని అంటే, వీళ్ళు పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పారు. ఇక వాళ్ళ అమ్మ వచ్చి నన్ను అడుగుతుంది, నవ్య చేస్తావా, పాపని రెడీ అయ్యు, నీ దగ్గర జ్యువెలరీ అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టి రెడీ అయ్యు, కొంచెం పిల్లలకైనా సంతోషం ఉంటుంది కదా, చెయ్యు అని అంటే, సరే అక్క చేస్తలే అని చెప్పిన. భరతమాత వస్తుంది ఇప్పుడు యూపీఏకి
అంటే ఇప్పుడు లుక్ ఎట్లుందో చూసుకోవాలి కదా, తర్వాత మొత్తం అయిపోయినాక లుక్. మొత్తం రెడీ చేసినాక నువ్వు వేయలేవు ఇక. కానీ భలే సెట్ చేస్తున్నది. అంటే చిన్న పాప కదా, కొంచెం పెద్దోళ్ళకంటే సెట్ చేయొచ్చు. పెద్దలకు అయినా కానీ నాకు కట్టరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టరాదు, కానీ ఇటు కోసం అని కడదాంలే, ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా కట్టరాదు అని చెప్పేసి వదిలేస్తే పిల్లలకి ఏం చేయకుండా పోతాం. అందుకని చెప్పి ఏదైనా సరే ఫోన్లో అయినా చూడొచ్చు, ఇంకా తెలుసుకోవచ్చు, పెద్దవాళ్ళనైనా తెలుసుకొని అట్లా కడతారా ఇట్లా కడతారా అని తెలుసుకొని కట్టచ్చు అని చెప్పేసి కడతాక. సరే నాకు ఒక ఆడపిల్ల ఉంది, రేపు ఫ్యూచర్ లో ఎవరైనా ఇప్పుడు నా బిడ్డ నేర్చుకుంటేనే మంచిదని. నేర్చుకోవడం కరెక్టే, మళ్ళీ ఏంటంటే నా బిడ్డ కోసమైనా నేను లేచి పొద్దుగా లేచి రెడీ చేసి నా బిడ్డ మంచి కొట్టాలని నేను అనుకుంటా కదా. ఈమెనా నా బిడ్డని కదా అని చెప్పేసి పొద్దున ఆమె వాళ్ళు వాడుకున్నారు. కొంచెం పొద్దుగా రాలి, ఎందుకంటే వాళ్ళు ఇవ్వక ముందు అయితే ఏం కాదు, ఒక దిక్కు ఏడితే ఒక దిక్కు రెడీ కావడం ఇబ్బంది అయిపోతుంది, మళ్ళా అక్కడ లేట్ అయిపోతుంది. మెయిన్ భరత మాట అయితే నువ్వు టకటక రెడీ చేసేయి అదే చాలుగా, మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుంది మళ్ళీ. కా తల్లి, పిల్లలు అయితే చూసుకో, నేను అక్కడ జెండాలు కట్టా సరేనా, లేట్ బాగా అవుతుంది. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. చూడుర్రి, ఇంకా ఎక్కడ పని అక్కడ ఉంది. ఇగో దారాలకు వచ్చినాం, ఎప్పుడు చూసినా అన్నీ మర్చిపోతాం. అదేదో నిన్ననే అన్నీ తెచ్చుకుంటే అయిపో, ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంది, టైం అవుతుంది. వీళ్ళు వస్తారు ఇక డప్పులు పట్టుకుని వస్తారు. ఇళ్ళ కట్టలు వీళ్ళకి పెడదాం, కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు ఒకటి అవసరం ఉందని తీసుకుపోతున్నా. చాలు ఇది జెండాలు కట్టేందుకు. వీడు వీడియో పట్టుకుని మొత్తం ఎంత మంచిగా తిరుగుతుండే చూడు, అలా వీడియో నడుతుంది, దాన్ని పట్టుకుని బాబాయ్ దగ్గరికి పోతుండు, ఇగో ఇటు ఇటు పోతుండు. ఇప్పుడు ఏటో తీస్తాడు చూద్దాం. అబ్బో దియో దియో, అమ్మని తీయో, కానీ అమ్మని తీ వీడియో, అమ్మని తీ. అయ్యో పోయింది, అయ్యో పోయిందా. భరతమాత లుక్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది తలకాయ మీద పెట్టుకోవాలి కొంచెం అయినాక. ఇగో కమ్మలు కుట్టియలేరు తల్లికి, అందుకని చెప్పేసి డబుల్ ప్లాస్టర్ తోటి వేసింది. డబుల్ ప్లాస్టర్ అంటే ఒకసారి రీల్స్ లో చూసిన, ఒక పాపకి కమ్మలు కుట్టియలేదు, ఇంకా అందరూ 9 సంవత్సరాలు కుట్టిస్తారు. ఇక అట్లానే కుట్టియకుండా ఉంటే ఈ ప్లాస్టర్ తోని అడ్జస్ట్ చేసింది. పాపకి భరతమాత అంటే కమ్మలు ఉండాలి, అది ఎన్నిసార్లు పెట్టినా కింద కూసిపోతుంది. ఇగో కమ్మలు మంచిగా కొడుతున్నాయి ఇప్పుడు డబుల్ ప్లాస్టర్ తోటి. చూడండి మన భరతమాత లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అవి జెండా అవి అన్ని పట్టుకుంటే కొంచెం సెట్ అవుతుంది. నవ్య రెడీ అయిపోయిందా? సరే నేను మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ నాకు పని ఉంది. నువ్వు డబుల్ ప్లాస్టర్ ఏమన్నావని కొనుకొచ్చిన అంతే. అన్నా చూడు, ఎందుకంటే ఇప్పుడు బస్సు వస్తుంది, అందుకని చెప్పేసి అంత మీదకి కడుతున్నాం. అన్నా అక్కడ పట్టం గీసాయి సరిపోతుంది, అక్కడ చేసిన కాడికి మంచిగా చేయాలని. నిన్ననే అయితే అయిపోతుండే, కానీ అందరు రాక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. డప్పులు వస్తున్నాయి అక్కడ, బ్యాండ్ రెడీ కాలేదు కాబట్టి వీళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ రాంగ్ వస్తారు అన్నట్టు. అన్న గంత తెల్లటి పిల్లి కర్ర చేసినది కాదు, పిండి తెల్ల ఉండగా ఇసుక కలిపినావా? అట్టనే పోతే మంచిగా ఉండదు ఇక పిండి. మరి ఎంత దూరం పోతావు? సరిపోయి ఇటు పోయి మళ్ళీ ఇటు వస్తుంది, బాణం గుర్తు. అన్న సరిపోతుందా కలపమంటావు? ఇంకా ఇక కలపాలంటే పొద్దున కలుపుకోవచ్చు, కానీ మళ్ళీ ఇదే పని మీద ఉంటుంది. ఇక కలుపులు లేదని మళ్ళీ కలిపిండు చుట్టూ. మళ్ళీ గాడి ఎందుకు వస్తున్నావు అన్న? అక్కడ ఎందుకు వస్తున్నావు? దోమలు పోతాయా? ఇదే కొత్తగా చూస్తున్నా అన్న. మంచి ఇవ్వాలి మొత్తం. కరెక్ట్ టైంకి బార్లు వచ్చినాయి. ఆ టైం వాళ్ళు ఉన్నారు, ఈ టైం నేను ఉన్నా. ఎందుకంటే ఈ కట్టెని గుద్దింది అనుకో ఇవన్నీ ఊసిపోతాయి. ఇక సెలవు పెట్టినా మళ్ళీ తిరమర్ర అవుతున్నాయి, మళ్ళీ అన్నీ ఒకటే దగ్గరికి వస్తున్నాయి. గాలి వస్తుంది యారా,
కాదు స్పెల్లింగ్ బరాబర్ పెట్టినావా? అవి అల్లే పెట్టించారు. ఎందుకురా నువ్వు పెట్టినావు? పెట్టలే ఏంగైతే అట్లా జెండా ఎగురుతూనే ఉంటుంది కాబట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ కూడా ఎగురుతుంది అన్నట్టు. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే గనిగానికైతే కొంచెం ఓకే, అంటే కొంచెం ఓకే అని కాదు, అప్పుడే తగ్గుతుంది, అప్పుడే పెరుగుతుంది. అప్పుడప్పుడు అభినందనకి వచ్చిపోతుంది కదా, సేమ్ అట్లనే. అసలు రిపోర్ట్లో ఏమొచ్చిందో మీకు చెప్పలేం కదా. రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పరా. రిపోర్ట్లా బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నాడు, రక్తగానాలు తగ్గినాయి అన్నాడు, బ్లడ్ లే అన్నాడు. బ్లడ్ తక్కువ ఉన్నది, రక్త కణాలు తగ్గినాయి, అట్లనే కొంచెం ఇన్ఫెక్షన్ అన్నట్టు. అసలు మొత్తం ఏం చేయబట్టే చెప్పురా, నీ గురించి నువ్వు చెప్పు. నా గురించా? మంచి కూరలు లేకపోతే అన్నం తినా అంటే అందరు మంచి కూరలు అంటున్నారు, కానీ నేనే ఎక్కువ తినా. అంటే కొన్ని కూరలు నచ్చని ఉంటాడు. ఇప్పుడు బెండకాయ ఉంది, అది మంచిదే, కానీ ఈయనకి నచ్చదు. చిన్నప్పటి నుంచి కొన్ని తినడు కాబట్టి అవి ఏంటిదంటే కరెక్ట్ టైంకి అన్నం తినడు, అంతే. అదొకటి. ఇంకొకటి ఏంటిదంటే ఈయనకి ఏం అలవాట్లేదు. థమ్స్అప్ బాగా తాగుతాడు, అద్దురా అన్న కొద్ది థమ్స్అప్ తాగుతాడు. మళ్ళీ అందులో ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేసినాం. ఫోను ఎక్కువ అంటే గేమ్ ఆడతాడు. అప్పుడే ఎన్నోసార్లు ఆ వీడియోలో చూసే ఉంటారు కదా, మానేసిన అని చెప్తాడు కానీ తెలియకుండా ఆడతాడు అంటూ. అంటే అది వ్యసనం కాదు, కానీ టైంపాస్ లెక్క ఆడతాడు, కానీ అది తప్పని నీకు తెలియదు అంతే. ఇప్పుడైతే అక్కడికి పోయొచ్చినాం మేము, ఇంకా పిల్లలు రాలేరు, ఇక ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా నాకు, అందుకే కొంచెం ఇక్కడ కూర్చొని పోదాం. టైంకి పిల్లలు వచ్చే టైంకి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు పోదామని చెప్పేసి ఇగో ఇక్కడ ఉన్నాం. అక్కడికి పోయి పని మొత్తం చేసి ఇగో ఇవి కూడా పెట్టుకొని ఇప్పుడైతే బాగా అందంగా కొడుతున్నాయి. జ్వరం వచ్చింది కదా, రక్తం లేక ఇదంతా తెల్లబడ్డది, అందుకే అందంగా కొడుతుండు. ఓకే సరే పోదామా మరి అక్కడికి. నువ్వు అక్కడికి కొని నువ్వు అక్కడికి పోయి నాకు ఫోన్ చెయ్యి. కరెక్ట్ డప్పుల సౌండ్ వినబడుతుందిగా, మన బ్యాండ్ సప్పుడు వినబడ్డప్పుడు, వస్తువురు అన్నప్పుడు ఫోన్ చెయ్యి, ఓకేనా? ఓ అవి అయితే వస్తున్నాయి. ఇక మా బాంబడిని మొత్తం లెంకుతున్నా నేను. అరే నేను అలా చూస్తున్నారా, అందరికి చూపెడదాం మామ అని చూపెడదాం అనుకుంటే ఇక నువ్వు ఇది పట్టుకొని ఉన్నావు ఐడ. భారత తమ్మా ఇట్రా, ఎందుకు వచ్చినావు? మీ కొడుకుని చూస్తాను వచ్చినావు. బ్యాండ్ పట్టుకోడు మనోడే అని చెప్పేసి చూస్తానికి వచ్చి. స్కూల్కి పోతున్నావు మరి, లక్కీగా డ్యాన్స్ ఎత్తుండా? చేతలేడా? సేఫ్ ఇవ్వాలి అప్పుడప్పుడు. డ్యాన్స్ క్లాస్కా పంపిద్దాం పెద్ద వీరిన. ఇప్పుడు పంపిద్దామా? ఓకే సరే. ఇవియా మంచిగా అదే సీర కట్టుకుని అక్కడికి అత్త అయిపోగా పాపం తీసుకొని. నా పనే తీరలే కృష్ణ. ఆ కిట్టుకి శారీ కట్టేసరికి ఇంటికాడ పని అంతా అట్లనే ఉంది. ఆ కిల్లులే ఏముళ్ళే ఎక్కడ పని అక్కడనే ఉంటే అక్కడికి వస్తే నాకు ఎంత లేట్ అవుతుంది తెలుసు కదా. అత్తమ్మ వచ్చింది మంచిగా, లక్కీ అని చూసి చిన్న సంబరపడు కాదు, బ్యాండ్ కొడుతుండు కదా నాకు నిన్ను వచ్చి చెప్తుండు, అక్క నేను ఏం చెప్తున్నా ఎక్కువ మొగళ్ళకైతే ఏముండయి, ఆడోళ్ళు అయితే డ్యాన్స్ ఎత్తారు, ఆడపిల్లలకి డ్యాన్స్ ఉంటుంది, మొగళ్ళకేమో మరి ఏముంది రా అని నేను అడిగితే ఏమంటుండు బ్యాండ్ కొడుతుంటాడు. అది అందరికి కొట్టరు, అది నేర్చుకుని కూడా కష్టమే తెలుసా. మంచి కొడుతుండు, అది కొందరికి ఉంటుంది కదా అది కొట్టే. నిజంగా ఆడు కొడితే నాకు మంచి అనిపించింది. ఏంటంటే కొంతమందికి సెట్ కాదు, ఆడ ఎట్లా మంచిగా అంటే నేర్చుకున్నాడు, వానికి పట్టుదల ఉన్నది. చూద్దాం.